కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. హస్తం పార్టీలో చేరేందుకు బీఆర్ఎస్ కౌన్సిలర్లు క్యూ కడుతున్నారు. దీంతో గులాబీ పార్టీ మున్సిపల్ చైర్మన్ల గుండెల్లో గుబులు ప్రారంభమైంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో అవిశ్వాసం ముప్పు వెంటాడుతోంది. బీఆర్ఎస్ మున్సిపల్ పాలకవర్గాలకు పదవీ గండం పొంచి ఉందా? కారు పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్లో చేరడం దేనికి సంకేతం? వాజ్ దిస్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. వలసలు పెరుగుతున్నాయి. మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. మంచిర్యాల జిల్లాలోని మున్సిపాలిటీల్లో అవిశ్వాస తీర్మానాలకు రంగం సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 3 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ ఇప్పుడు మున్సిపల్ కౌన్సిల్ పై కన్నేసింది. ఎన్నికలకు ముందే కొందరు బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు కాంగ్రెస్ లో చేరిపోయారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలు మరింతగా పెరుగుతున్నాయి. హస్తం పార్టీలో చేరేందుకు క్యూ కడుతున్నారు. ముఖ్యంగా మున్సిపల్ కౌన్సిలర్ల చేరికల పర్వం జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునే దిశగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పావులు కదుపుతున్నారు. జిల్లాలో 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. అవి మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెట్టిపేట, నస్పూర్, చెన్నూరు, కేతనపల్లి, మందమర్రి. న్యాయ వివాదం కారణంగా మందమర్రి మున్సిపాలిటీకి పాలక వర్గం లేదు. మిగిలిన 6 మున్సిపాలిటీలు బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత మారిన రాజకీయ సమీకరణలతో ఈ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ముఖ్యంగా మంచిర్యాల, నస్పూర్, లక్సెట్టిపేట, బెల్లంపల్లి మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు పదవులు కోల్పోవడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ లో ఉంటే ప్రయోజనం లేదన్న అంచనాతో ఆ పార్టీ కౌన్సిలర్లు కాంగ్రెస్ కు జై కొడుతున్నారు. దీంతో ఏ కౌన్సిలర్ ఏ పార్టీలో ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. జనవరితో ప్రస్తుత పాలక వర్గాలు 4 ఏళ్ల పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానం పెట్టుకోవచ్చు. దీంతో మిగిలిన ఏడాది కాలమైన చైర్మన్, వైస్ చైర్మన్ పదవిలో దక్కించుకోవాలని చాలా మంది కౌన్సిలర్లు ఆశతో ఉన్నారు. ఇందుకోసం మెజార్టీ కౌన్సిలర్ల మద్దతు కూడగట్టుకుంటున్నారు. నజరానాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో మంచిర్యాల మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్, నస్పూర్ చైర్మన్ ప్రభాకర్, లక్సెట్టిపేట చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ పదవులకు ముప్పు పొంచి ఉందన్న చర్చ సాగుతోంది. ముఖ్యంగా మంచిర్యాలలో ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత చాలా మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నేతలు తమ రాజకీయ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ లో చేరిపోతున్నారు. మున్సిపల్ చైర్మన్ రాజయ్య, వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ పై మెజార్టీ కౌన్సిలర్లు తిరుగుబాటు చేశారు. మొత్తం 36 మంది కౌన్సిలర్లలో 27 మంది అవిశ్వాసం కోరుతూ జిల్లా కలెక్టర్ కు నోటీసు అందజేశారు. మరోవైపు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అతిగా ప్రవర్తించిన కొంతమంది కౌన్సిలర్లను కాంగ్రెస్ లోకి ఎంట్రీ లేదని ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేసినట్టు సమాచారం. అటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, బెల్లంపల్లి శాసనసభ్యుడు వినోద్ కూడా బీఆర్ఎస్ నుంచి చేరికల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.